హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో భోజనాలు మరియు క్యాటరింగ్ల స్పెషల్ వంకాయ దోసకాయ ముక్కల పచ్చడిని తయారు చేస్తున్నాను. ఇది మనం లైఫ్లో ఏ పెళ్లి విందులోనో హోటల్స్లోనో తినే ఉంటాం. కానీ ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో అనేది చాలా కొద్ది మందికి ఐడియా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ ఎపిసోడ్లో చూద్దామా? ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మనం కావాలంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలకి 8 నుంచి 10 మిరపకాయలని యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న వంకాయలను బట్టి మిరపకాయలని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు బాగా శుభ్రపరుచుకున్న 1/2 కేజీ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని నూనెలో వంకాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు వేగుతున్నప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుంటే పచ్చడి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూసారుగా వంకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి 1 కప్పు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి, గింజలు లేకుండా. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ని రెడీ చేసుకుందాం. మనం ముందుగా వాడుకున్న కడాయిలోనే మళ్ళీ కొద్దిగా నూనె యాడ్ చేసుకుని దీనిలోకి జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపులో ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి. చూశారు కదండి ఈ వంకాయ దోసకాయ ముక్కల పచ్చడిని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఈ పచ్చడిని కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. మీకు పెళ్లి విందు భోజనం గుర్తొస్తుంది అంతే. మరి మీరు ఈ పచ్చడిని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.